అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్. ఓకే, జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన న్యూస్ ఛానల్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మనకి పబ్లిష్ చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా మన ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో మేజర్ టాపిక్ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో VLO విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అనే ఒక నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇటీవలే మనకి తెలంగాణ వన్ ఆఫ్ ది మినిస్టర్ అనౌన్స్ చేశారు. ఆ క్యాబినెట్ మినిస్ట్రీ కూడా దానికి ఆమోదం తెలిపిందనే విషయాన్ని అయితే మనకి మినిస్టర్ మీడియా ముఖంగా తెలియజేశారు. సో ఒక్కసారి ఈ VLO ఏంటి, VLOకి సంబంధించి గతంలో మన రాష్ట్రంలో సిస్టమ్ ఎలా ఉండేది, దీని ఇంపార్టెన్స్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరికి ఇది బెనిఫిట్ అవుతుంది అనే విషయాల్ని మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికినేమో VLO మీరు ఫస్ట్ టైం వినుంటారు, విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనే పేరుని. గతంలో 1983 అనే టైంలో 1983లో వచ్చేసరికి కర్ణం వ్యవస్థ ఉండేదని. కర్ణం వ్యవస్థనే రెవెన్యూ వ్యవస్థ, నథింగ్ బట్ ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్, ల్యాండ్ ట్యాక్స్, అలాగే ఇంటికి సంబంధించిన ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మేజర్గా గ్రామంలో ఉన్నటువంటి ఈ ట్యాక్స్ సిస్టమ్ అంతా, ఫీజెస్ అంతా కూడా కర్ణం వ్యవస్థ చూసుకునేది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు కాలంలో VDO అనే వ్యవస్థ ఒకటి తీసుకొచ్చారు. అయితే గతం నుంచి ఉంది కానీ చిన్న పేరు మార్పు చేశారు. సో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనే ఒక పేరు అయితే తీసుకొచ్చారు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేది పంచాయతీ సెక్రటరీస్కి ఈక్వలెంట్. అయితే VDOని గతంలో కర్ణం ఉండేవారు, అలాగే VDO పంచాయతీ సెక్రటరీ చేసేవాడు, కర్ణమేమో రెవెన్యూ డ్యూటీ చేసేవారు. 2000వ సంవత్సరం సుమారుగా చంద్రబాబు నాయుడు టెన్యూర్లో భాగంగా ఏం చేశారంటే ఈ యొక్క పంచాయత్ సెక్రటరీకి ఏం చేశారనుకున్నారు, ఈ VDO డ్యూటీస్ అలాగే రెవెన్యూ డ్యూటీస్ తీసుకొచ్చారు. పంచాయత్ సెక్రటరీస్కి గ్రూప్ 3లో యాడ్ చేశారు. దాంతో ఏమైందంటే గ్రేడ్ 4 జాబు గ్రూప్ 3లో భాగంగా నోటిఫికేషన్లు వస్తూ ఉండే. మొన్నటి వరకు రాష్ట్రం బైఫర్గేట్ అయినంత తర్వాత వరకు కూడా, రాష్ట్రం బైఫర్గేట్ అయిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేశారంటే JPS అని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అని. దాన్ని గ్రేడ్ 5 జాబ్ అని పిలుస్తారు. ఓకే, పక్కన పెడితే అదే సమయంలో VRO నోటిఫికేషన్ కూడా 18లో ఇచ్చారు. ఇది ఎవరి క్రింద ఉంటుందంటే VRO అనే వ్యక్తి పంచాయతీ సెక్రటరీ క్రింద డ్యూటీ చేయవలసి ఉంటుంది. ఓకే, JPS కింద కాదు, జనరల్గా గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీ కింద డ్యూటీస్ చేస్తూ వచ్చేవాడు ఎవరు, VRO అనే వ్యక్తి. ఆ తర్వాత గవర్నమెంట్ ఏమైందో తెలియదు కానీ కేసీఆర్ గవర్నమెంట్ కాస్త రెవెన్యూ VRO వ్యవస్థను తీసేసి రూపుమాపేసిందనమాట. ఆ తర్వాత VROస్గా ఉన్న వారిని వేరే వేరే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ల కింద వేరే వాటికి షిఫ్ట్ చేసింది. అయితే మీకు డౌట్ రావచ్చు, జూనియర్ అసిస్టెంట్ పెద్దదా లేదా పంచాయతీ సెక్రటరీ అంటే VRO పెద్దదా అని చెప్పేసి. జనరల్గా VRO అనేది గ్రేడ్ 5 క్యాడర్. ఓకేనా, జూనియర్ అసిస్టెంట్ వచ్చరికి గ్రేడ్ 4 క్యాడర్. సో కానిస్టేబుల్, VRO వీళ్ళంతా ఒకటే క్యాడర్ అని పిలుస్తారు. వీటి పైన ఉండేదే ఏంటిది, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్. సో దానికంటే కొద్దిగా చిన్న క్యాడర్ అయితే అవుతుంది. కాకపోతే తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మరలా VRO వ్యవస్థని రెన్యువేట్ చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 10,700 వరకు ఉన్న గ్రామాల్లో 10,700 VRO వాళ్ళని మరలా రెన్యువేట్ చేస్తామని చెప్పారు. అయితే VRO పేరు బదులు VLO పేరును వాడుతున్నారు కొత్తగా వచ్చిన గవర్నమెంట్. సో విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనేది నథింగ్ బట్ VROకి ఈక్వల్ అంటే అనమాట. సో ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చుంటే క్యాడర్ పరంగా ఇది ఏంటనుకున్నారు, గ్రేడ్ 5 క్యాడర్ కింద వస్తుంది. నథింగ్ బట్ ఏంటి, జూనియర్ అసిస్టెంట్ కంటే క్రింద క్యాడర్. వీరు ఎవరి కింద పని చేయాలి, పంచాయతీ సెక్రటరీకి వీళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు మేజర్గా, కానీ వీళ్ళు చేసేది ఎక్కువగా MRO కింద పని చేస్తారు. ఇక ఇది ఆపేస్తే సో ఎనీవే మనందరికీ తెలుసు విలేజ్లో వ్యవసాయ వ్యవస్థ ఎక్కువ కాబట్టి మనకి పంచాయతీ సెక్రటరీ కంటే కూడా VROతో పని ఎక్కువ ఉంటుంది. సో అందుకే VRO ఫ్యాన్సీ పోస్ట్ అవుతుంది క్యాడర్ పరంగా పక్కన పెడితే. VROలో కూడా గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అని ఉంటాయి. సో సీనియారిటీ పెరిగే కొద్ది కూడా VROలో పొజిషన్ మారుతూ ఉంటుంది. అందరు VROలు ఒకటి కాదు. సో పక్కన పెడదామా. అయితే ఈ 10,700 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా, నిజంగా 10,700 పోస్టులు అయితే ఇవ్వరు. ఎందుకలా అంటే గతంలో VROలుగా చేసి జూనియర్ అసిస్టెంట్ వైపు వెళ్ళారు కదా, క్యాడర్ పెద్దదే, అది జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ అది బేసికల్లీ పెద్దదే. కానీ ఇందులో కూడా VROలో 5 రకాల గ్రేడ్లు ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా ఈక్వలెంట్ పొజిషన్ ఉంది.
కాబట్టి మరలా వాళ్ళు గూగుల్ ఫామ్ ఇచ్చారు, మీరు ఇటు రావడానికి అవకాశం ఉంది, వస్తారా లేదా అని. ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అనమాట. సో 10,700 పోస్టుల్లో గవర్నమెంట్ ఎస్టిమేట్ చేస్తుంది సుమారుగా ఒక 4,000 నుంచి 5,000 మంది మరలా రెన్యువేట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని, మిగిలినటువంటి 6,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వచ్చని. అయితే అందరూ రెన్యువేట్ అవుతారా, అది వాళ్ళ ఇష్టం కాబట్టి ఆప్షనల్ కాబట్టి మినిమం 6,000 పోస్టులతో అయితే మాత్రం మనకి VLO నోటిఫికేషన్ మినిమం గ్యారంటీగా ఉంది. మరి ఇప్పుడు VLO ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు? 2 ఛాన్సులు ఉందండి. ఇప్పటి వరకు ఎవరికి క్లారిటీ లేదు. 2 ఛాన్సులు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రెజెంట్ వచ్చేసరికి ఉన్న గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది, పంచాయతీ ఎలక్షన్స్కి. సో వెళ్ళడానికి ముందు ఇచ్చి వెళితే రెప్యుటేషన్ బాగుంటుంది కాబట్టి అలా వెళ్ళొచ్చు. ఓకే, లేదు ముందుగా అనౌన్స్ చేసి ఓకేనా మేము వచ్చిన తర్వాత అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత మరలా మేము రాగానే వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం అని 2 రకాలుగా వెళ్ళొచ్చు. అంటే ఒకటి వస్తే ఈ మంత్లో ఛాన్స్ ఉంటుంది, ఈ మంత్లో రాకపోతే 3 months తర్వాత ఛాన్స్ ఉంటుంది VLO నోటిఫికేషన్కి సంబంధించి. సో నోటిఫికేషన్ విషయాలు మీకు క్లారిటీ వచ్చినాయి కదా. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ గతంలో మనకి TGPS ఏం చెప్పిందంటే ఎనీ ఎగ్జామ్కి డిగ్రీ మినిమం తీసుకుందాం అనుకున్నారు, కానీ ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కొన్నిటికి ఇంటర్మీడియట్ అయితే ఇస్తున్నారు. సో మనం మ్యాక్సిమం ఎస్టిమేట్ చేయొచ్చు ఇంటర్మీడియటే క్వాలిఫికేషన్ ఉండొచ్చు VLOకి సంబంధించి. సో అది కూడా అయిపోయినట్టుంది. క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది. యాజ్ యూజువల్ కానీ ఎప్పటి నుంచి 2 పేపర్లే ఉంటాయి, ఇప్పటికి కూడా 2 పేపర్లే ఉంటాయి. ఒకటి GS పేపర్ ఉంటుంది, ఒకటి మ్యాథమెటిక్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పేపర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు GS పేపర్ ఉంది కదా, GS పేపర్లో గతంలో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంటు, జాగ్రఫీ, అలాగే నెక్స్ట్ ఎకనామికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏమైనా యాడ్ చేసే అవకాశం ఉందంటే ఒక సబ్జెక్ట్ యాడ్ చేసే అవకాశం ఉంది. అదేంటంటే రెవెన్యూ ట్యాక్స్ సిస్టమ్. సో తెలంగాణ రెవెన్యూ యాక్ట్కి సంబంధించి రెవెన్యూ ట్యాక్స్ సిస్టమ్ అని ఒక సబ్జెక్ట్ని యాడ్ చేసే అవకాశం ఉంది ఫస్ట్ పేపర్లో. భయపడొద్దు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, అది ఎంత ఈజీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీకు లోకల్ బాడీస్ షెడ్యూల్ 7లో వచ్చేసరికి లోకల్ బాడీస్ డ్యూటీస్ ఉంటాయి, సుమారుగా 28-29 వరకు ఉంటాయన్నమాట. సో ఈ డ్యూటీస్లోనే మీకు లోకల్ బాడీస్కి దేని మీద ట్యాక్స్ వేసే అవకాశం ఉందో అక్కడ రాసి ఉంటుంది. సో కాబట్టి అందులో మీరు చదివినా కవర్ అవుతుంది, లేదా ఈ యాక్ట్ అంతా కలిపి షార్ట్ నోట్స్ 50 పేజీలు ఉంటుంది, అది చదివినా కూడా అది యాక్ట్ అయిపోద్ది. సో భయపడకండి, అది పెద్ద కంటెంట్ కాదు. ఇక 2వ పేపరు గతంలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉండేది, అంటే అర్థమెటిక్, రీజనింగు ఉండేది. ఇస్తే కొద్ది వరకు ఏమి ఇవ్వచ్చు, ఇంగ్లీష్ ఇవ్వచ్చు, లేకపోతే మార్పులు చేర్పులు ఏమైనా చేయొచ్చు. కాకపోతే మినిమం గ్యారంటీ ఏంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బేసిక్ మ్యాథ్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొద్దిగా ట్రిగ్నామెట్రీ, కొద్దిగా జామెట్రీ, కొద్దిగా మెన్సురేషన్, ఓకే, కొద్దిగా స్టాటిస్టిక్స్ లాంటివి ఉంటాయి. సో 2వ పేపర్ స్కోరింగ్ పేపర్ అవుతుంది ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే. 2వ పేపర్ ఎంత ఈజీ అంటే మీరు ఎప్పటి నుంచే పర్ఫెక్ట్ అయితే 2వ పేపర్కి ఒక్క 2వ పేపర్ను ముందు పెట్టుకొని జాబ్ తెచ్చేసుకోవచ్చు. మొదటి పేపర్ను ముందు పెట్టుకొని జాబ్ తెచ్చుకోవడం అనేది రేర్, కానీ 2వ పేపర్ బలం వస్తే జాబ్ గ్యారంటీగా వస్తుంది. కాబట్టి మీరు భయపడకుండా ఎక్కువ పోస్టులు, ఒకప్పుడు గ్రూప్ 4 8,000 ఇచ్చారు లాస్ట్ ఇయర్, అలాగే ఈ ఇయర్ 6,000 పైనే ఉన్నాయి. ఏవి నోటిఫికేషన్ వచ్చే అవకాశం VLO అనేవి. ఎంత మంచి అవకాశంలో కూడా మీరు మరలా షార్ట్ కట్స్, లాంగ్ కట్స్, ఆన్లైన్లో 10 రూపాయలు ఇలా కాకుండా ట్రెడిషనల్గా ఒక క్లారిటీగా సిస్టమేటిక్గా ఒక కోచింగు, ఒక ప్రాక్టీసు, ఒక టెస్ట్లు, ఒక ఆర్డర్ వైజ్ వస్తే మ్యాక్సిమం జాబులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఒక రకమైన మంచి ఛాన్స్. అది కూడా ఎవరికి, ఎప్పుడో డిగ్రీలే ప్రైవేట్ జాబులకు వెళ్ళిపోతారు కదా, ఆ జాబులు చేయలేక విసుగు చెందినటువంటి ఎవరు నిరుద్యోగులకో లేకపోతే అల్పస్థాయి ఉద్యోగులకో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాన్స్. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేయాలనుకుంటే తక్కువ సిలబస్తో త్వరగా సెటిల్ అయ్యే వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాన్స్. కాబట్టి మిస్ చేసుకోవద్దు. మరలా ఈ అంశానికి, ఈ నోటిఫికేషన్ సంబంధించి మంచి అంశాలతో మరొకసారి మేము ముందుకు మన BRK న్యూస్ ఛానల్